రోజు మనం తినే అన్నంలో ఫస్ట్ ముద్దలో ఇలా కాకరకాయ కారం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఫస్టే మనకి నోటికి చక్కని రుచి తగులుతుందనమాట. అలాగే చిక్కుడుకాయ టమాటా కూర చాలా అద్భుతంగా ఉంటుందండి. పల్లి పొడి వేసి చేశాను. అలాగే కాకరకాయ కారం ఏ విధంగా చేయాలి అనేది కూడా కంప్లీట్గా చూసేయండి. కాకరకాయ కారం రోజు కొంచెం తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే నోటు కూడా మంచి టేస్ట్ దొరుకుతుంది అనమాట. ఈ రెండు రెసిపీలు ఏ విధంగా చేశాను అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఇక మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. ఈరోజు మన ఛానల్లో కాకరకాయతోటి మంచి రెసిపీ చేస్తున్నానండి. ఇవ్వండి, 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెట్టేసాను అనమాట, తడి లేకోకుండా. బ్రష్ పెట్టేసి శుభ్రంగా క్లీన్ చేయాలండి. ఎందుకంటే కాకరకాయ ఈ బొనుపులు ఉన్నాయి కదా, వీటి లోపల్లోకి కొంచెం డస్ట్ అది చేరుతుంది అనమాట. అందుకని శుభ్రంగా బ్రష్ పెట్టి క్లీన్ చేసామంటేనే పోతుంది అనమాట. ఓకే, అలా క్లీన్ చేసి తీసుకొచ్చానండి. తడి కూడా ఆరిపోయింది. ఇప్పుడు ఈ కాకరకాయలతోటి కాకరకాయ కారం చేస్తున్నానండి. నిలవ ఉండే కారం చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా ఇందులో కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసి చేసామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే నిలవ కూడా ఉంచుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. అలాగే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కూర అనమాట. అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. చిక్కుడుకాయ టమాటా కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కూడా చూద్దరు. కానీ ఈ రెండు రెసిపీలు ఈరోజు మన వీడియోలో ఉంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కాకరకాయలని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదా, వీటిని రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా ముచ్చికి తీసేసి సన్నగా మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా రౌండ్గా వీల్స్లా కట్ చేసుకోవాలండి ఇవన్నీ కూడాను. ఈ కాకరకాయ కారం రోజు భోజనం చేసేటప్పుడు 2 ముద్దల మీద కొంచెం 1 స్పూన్ వేసుకుని తింటే కనుక డైలీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి. ఎవరికైనా కానీ చాలా మంచిది. డయాబెటీస్ పేషెంట్లకి అయితే ఇంకా మంచిది. ఇలా చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలాగే రోజు కొంచెం కొంచెం వేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కాకరకాయలు ఇలా కట్ చేసేటప్పుడు లోపల బాగా ముదిరిపోయిన గింజలు ఉంటాయి కదండి, అవి తీసేసుకోవాలి. అవి ఉంటే నాకు అంత ఇష్టం అనిపించదు. ఎందుకంటే గట్టిగా తగులుతుంది అనమాట తినేటప్పుడు. అందు గురించి అవి తీసేసుకోవాలి. లేతవి అయితే ఉంచేసుకోవచ్చండి. కొంచెం ముదిరివైనా కొంచెం లైట్గా ఇలా పండినవైనా తీసేసుకోవాలి. బాగా పండిన కాకరకాయలు అయితే వేసుకోకూడదు. ఈ కారపొడికి కొంచెం లైట్గా కలర్ వచ్చినా కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ గింజలన్నీ తీసేయాలండి. ఇదిగోండి, అన్నీ ఇలాగా తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, అన్నీ కట్ చేసాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట. ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దరు. కానీ ఇక కిచెన్లోకి వెళ్ళిపోదామండి. చిక్కుడుకాయ టమాటా కూర ఒకటి, కాకరకాయ కారం ఒకటి. ఓకేనండి, ఫస్ట్ మనం చిక్కుడుకాయ కర్రీ చేసేద్దామండి. అందుకు ఒక కళాయి పెట్టాను. కళాయి వేడైన తర్వాత 3 గరిటెలు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిర్చి 2 వేసి చక్కగా దోరగా వేగించాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేగించాలండి. కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగంటేస్తుంది, అందుకని కలుపుతూ వేగించాలి. ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఇలా ఒకసారి బాగా కలపాలండి. కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిచ్చామంటే చక్కగా మెత్తబడిపోతాయి అన్నమాట టమాటా ముక్కలు.
ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చిక్కుడుకాయలండి ఇవి. చిక్కుడుకాయలు కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక 10 మినిట్స్ అన్న ఉంచిన తర్వాత అప్పుడు కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి. కలిపిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తున్నానండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి చాలా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట చిక్కుడుకాయలు కూడా. ఇప్పుడు మూత తీసిన తర్వాత 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేయాలండి, ఎందుకంటే కారం కూడా కొంచెం పచ్చివాసన పోతుంది అనమాట. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి. ఈ చిక్కుడుకాయ కూర చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. అసలు ఉడుకుతుంటేనే మంచి కమ్మని వాసన వస్తుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేయాలండి. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి 2 స్పూన్లు పల్లి పొడి వేస్తున్నానండి, అలాగే కొంచెం కొత్తిమీర. ఇవి 2 వేసిన తర్వాత బాగా కలిపేయాలండి. కలిపేసి మూత పెట్టేసి అలాగా 1 మినిట్ అలాగ సిమ్లో మీద ఉంచి పక్కన పెట్టేసుకోవాలండి. అంతే, గుమగుమలాడే చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. పచ్చిశనగపప్పు వేగిన తర్వాత అలాగే చిన్న కప్పుతోటి కప్పుడు ధనియాలు కూడా వేసి ఎండుమిర్చి తీసుకున్నానండి. ఒక 25 ఎండుమిర్చి వరకు తీసుకుని మధ్యలోకి ఇలా తుంచేసి వేసి ఇవి 2 చక్కగా నిదానంగా వేగిస్తున్నాను. ఇందులోనే కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా పెట్టేస్తున్నానండి. ఈ వేడికి చింతపండు కూడా మెత్తబడుతుంది అనమాట. మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి తొందరగా నలగడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయండి. ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చక్కగా చల్లారాలన్నమాట బాగాను. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఒక 10 గరిటెల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత ఒక కట్ట కరివేపాకు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి ఆరబెట్టేసానండి. అది వేసుకోవాలి. వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించాలి. కరివేపాకు వేసిన వెంటనే ఇలా మూత పెట్టేసామనుకోండి అంతా చిమ్మకోకుండా ఉంటుంది అనమాట ఆయిల్. ఎందుకంటే చిట్టపట్టమని ఎక్కువ ఆయిల్ చిమ్మేస్తుంది కదండి, ఆ జాగ్రత్త కోసం ఇలా మూత పెట్టేయాలి వెంటనే. ఇలా బాగా వేగిపోవాలండి, గలగలమనాలన్నమాట ఈ ఆకులు. ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కరివేపాకు చాలా మంచిదండి, కంటికి మంచిది, అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. ప్రతి కూరలో కానీ ఎందులో అయినా సరే కరివేపాకు ఎక్కువ వాడడంలో తప్పేమీ లేదు. ఇవి వేగిపోయిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు, ఇవి వేసేసుకోవాలి. కొంచెమే వేసానండి కాకరకాయలు, అన్నీ వేయలేదు. ఎందుకంటే ఆయిల్లో బాగా వేగాలన్నమాట. ఇవి ఎక్కువే వేసేస్తామనుకోండి తొందరగా వేగవన్నమాట. అందు గురించి కొంచెం కొంచెం వేసుకుంటూ వేగించాలి. బాగా ఫ్రై అయిపోవాలండి. ఇవి కూడా చక్కగా మనం ఇలా పట్టుకుంటే విరిగేటట్టు వేగించాలన్నమాట. ఇది కూడా చక్కగా వేగిపోయి ఇలా ఉండగానే తీసేసుకోవాలి, ఎందుకంటే ఇంకా కొద్దిసేపు ఉంచామంటే బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుని ఇదిగోండి చల్లార్చాలన్నమాట. బాగా చల్లారేసరికి క్రిస్పీగా అయిపోతాయి. ఓకే, ఇవి పక్కన పెట్టేసుకుని ఇంకా మిగిలినవన్నీ కూడా వేసేసుకోవచ్చండి. నేను కొంచెం ఆయిల్ తక్కువే వేసి 2-3 సార్లు వేగిస్తున్నాను అనమాట. ఎందుకనంటే ఆయిల్ కొంచెం వేస్ట్ అయిపోతుంది కదండి. ఎక్కువ ఆయిల్ వేసేసి వేగించేసామనుకోండి మళ్ళీ ఆ ఆయిల్ తిరిగి కూరలో యూజ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం స్మెల్ తేడా వస్తుంది అనమాట. అందు గురించి నేను తక్కువ ఆయిల్లో 2-3 సార్లు ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇదిగో చూసారా ఎన్ని వేసామో, ఎన్ని అయినాయో చూసారా. ఇలా చక్కగా బాగా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసేసి చల్లార్చాలండి. ఇవి చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు వేడి మీద కొంచెం మెత్తగా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఇంతేనండి, ఇంతకంటే ఎక్కువ వేగించకూడదు. చూడండి, పట్టుకుని చూస్తే అది చూడండి అలా విరగాలన్నమాట. బాగా చల్లారేసరికి అలా విరిగిపోతాయండి. ఇంత క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక జార్ తీసుకోవాలండి. జార ఎటువంటి తడి లేకోకుండా చక్కగా ఒక పొడి బట్టతోటి శుభ్రంగా తుడిచేసి తీసుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ వేగించుకున్నాం కదండి పచ్చిశనగపప్పు, అలాగే ధనియాలు, ఇవన్నీ జార్లో వేసేసుకున్న తర్వాత కళ్ళుప్పు వేస్తున్నానండి రుచికి సరిపడా. అంటే 2 స్పూన్లు ఉంటుంది. అలాగే 2 స్పూన్లు జీలకర్ర. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ అయిపోయిన తర్వాత కొంచెం మనం వేగించుకున్నాం కదండి కరివేపాకు, ఆ కరివేపాకు కూడా అందులో సగం వేసేసుకోవాలండి.
వేసిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా చక్కగా చల్లారిపోయినాయి కదండి. ఇవి కూడా మొత్తం అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత బాగా మెత్తగా చేయకూడదండి, కొంచెం బరకగానే చేసుకోవాలి ఈ కారం. ఇప్పుడు ఇందులో కొంచెం 2 స్పూన్లు 3 స్పూన్లు బెల్లం, మీ టేస్ట్కి తగినట్టుగా కొంచెం బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. వేసిన తర్వాత ఇలా గ్రైండ్ చేసి చూస్తే చూడండి చక్కగా నలిగిపోయింది. ఇంతేనండి, ఇంతకంటే ఎక్కువ నలగకూడదు అనమాట. ఇప్పుడు ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి లాస్ట్లో ఎందుకు వేస్తున్నాను అంటే, వెల్లుల్లి ఫస్టే వేసేసామనుకోండి మెత్తగా నలిగిపోతుంది. ఇలా లాస్ట్లో వేస్తే చక్కగా పైన పుట్టు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలన్నమాట కాకరకాయ కారానికి, అప్పుడే బాగుంటుంది. చూసారా, జస్ట్ ఒక తిప్పేసి తీసేసుకోవాలన్నమాట, ఎక్కువ నలగనివ్వకూడదు. ఇప్పుడు ఒకసారి చేతితోటి ఈ విధంగా కలిపేసి ఉప్పు కారం ఇవన్నీ సరిపోయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం బెల్లం కూడా వేసాం కదా, కొంచెం లైట్గా తీపిదనం అనేది కూడా ఉంటుందన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. నేను అన్నీ కరెక్ట్గానే వేసేసాను. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకున్నాం కదండి కరివేపాకు, అది కూడా వేసేయాలి. వేసిన తర్వాత ఇంకా మిక్సీ పట్టకూడదండి, చేతితోటే కలిపేయాలి. ఈ కరివేపాకు ముక్కలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ అలాగే ఒక జాడీలో కానీ ఇందులో వేసేసుకుని స్టోర్ చేసుకున్నామంటే బయట పెట్టుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలలు నిల్వ ఉంటుంది అనమాట. ఇలా ½ కేజీ అయితే ఎన్ని రోజులు వస్తుందండి? ఎన్ని రోజులు రాదు కదా. మనకు రుచి దొరికింది అంటే రోజు తినాలనిపిస్తుంది. ఇంత కమ్మగా చేసుకున్న తర్వాత ఎందుకు తినాలనిపించే చెప్పండి, అంత రుచిగా ఉంటుంది అనమాట. మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ అలాగే కాకరకాయ కారం చాలా అద్భుతంగా కుదిరినాయండి. ఇంకెందుకు లేటు, టేస్ట్ చూసేద్దాం పదండి. ఇదిగోండి చక్కగా చిక్కుడుకాయ టమాటా కూర అనమాట. పల్లి పొడి వేసి చేశానండి, చాలా బాగా కుదిరింది. సూపర్ టేస్ట్గా ఉంటుందండి పల్లి పొడి వేసి చిక్కుడుకాయ కూర చేసుకుంటేనే. ఓకే, గింజలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఈ సీజన్లో మేము ఎక్కువగా చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటామండి. చిక్కుడుకాయ ఫ్రై, అలాగే టమాటా చిక్కుడుకాయ వంకాయ ఇలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మాకందరికీ ఇష్టమే ఇంట్లో చిక్కుడుకాయ కూర అంటేది. ఓకే అండి, ఇప్పుడే వస్తుంది ఇలాంటి గింజలు ఉన్నది. వేరే వర్షాకాలం తప్పకుండా ఉంటాయి, అసలు గింజలు ఉండవు. ఇప్పుడు బాగా వస్తాయి గింజలు, పిల్లలు చక్కగా తింటారనమాట ఇలా గింజలు ఉంటేనే. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇదిగోండి కాకరకాయ కారం. సూపర్గా కుదిరిందండి, ఎంత బాగుందో. కొంచెం నోట్లో వేసుకుని టేస్ట్ చూసాను, ఎప్పుడు తినేద్దామా అని అనిపిస్తుంది. ఏమండి, ఇల్లంతా కమ్మని వాసన వచ్చేసిందండి ఈ కారపొడి చేస్తుంటేని. అంత రుచిగా ఉందన్నమాట, స్మెల్లే అంత బాగుందంటే తింటుంటే ఇంకెంత బాగుంటుందో ఇప్పుడు చూడాలి. బాగా కుదిరిందండి. ఇందులో వేసే నేను ఎండుమిర్చి ఇవన్నీ కూడా చాలామంది కొలతల ప్రకారంగా వేస్తారు. నేను కొన్ని కొలతల ప్రకారంగా వేయనండి. మనకి ఎప్పుడు వంట చేస్తాం కాబట్టి ఉజ్జాయింపు ప్రకారంగా వేసేస్తూ ఉంటాను, ఆయన సెట్ అయిపోతుంది. ఏమండి, ఫస్ట్ మీరు ఈ కాకరకాయ కారం వేసుకుని చక్కగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కానీ మీకు రెడ్ రైస్ చేశాను, 3 ఒకే కలర్లో ఉన్నాయి. అవును, ఇదిగో చూడండి, 3 ఒకటే కలర్లో ఉన్నాయి. అవును. అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం వైట్ రైస్ పెట్టేస్తానండి. కొంచెం టేస్ట్ చూడడం వరకునే, ఈ 2 టేస్ట్ చూడడం వరకునే మీకు వైట్ రైస్ పెడతాను, తర్వాత బ్రౌన్ రైస్ పెట్టేస్తాను. ఓకేనండి, అంత టేస్ట్ తెలీదు. ఈ కాకరకాయ పొడి చాలా గుమ్మగుమ్మలు ఆడిపోతుందిరా, నువ్వు కూడా లాగించండి. తర్వాత నెయ్యి వేస్తాను. ఫస్ట్ అసలు ఉప్పు కారం ఇవన్నీ కరెక్ట్గా సరిపోనియో లేదో, లేకపోతే కాకరకాయలు చేదుగా ఉన్నదో లేదో ఒకసారి చూసి చెప్పండి. బాగా కలుపుకోండి, కొంచెం కారపొడి ఎక్కువగా కలుపుకోండి. చాలా ఉంది, ఇంకా ఎక్కువ వేస్తానులే. వేయకోకుండా ఇదంతా నేను ఒక్కదానే తింటానే ఏంటి. తినండి, ఇది మెత్త కలపాలండి. ఇలాగా మంచి కలపాలన్నమాట, కలిపితేనే రుచి వస్తుంది, కలిపితేనే టేస్ట్ వస్తుంది. పొడి పొడిగా ఉంటది కదా. అవును, మంచిగా కలుపుకోవాలి. కొన్ని కూరలు కూడా మంచిగా కలుపుకుంటేనే టేస్ట్ వస్తుంది కదండి. ఇలా కలుపుకుంటే నీకు కూడా నోరు అవుతుంది కదా. ఇలాగ కలుపుకొని ఇలాగ పిట చేసుకుని తినాలన్నమాట. ఇది అద్భుతంగా ఉంది.
బాగుందా? లైట్గా చేతి తెలుస్తుంది, కాకరకాయ లక్షణం ఉంటుంది కదా, చేతి తెలుస్తుంది కానీ పర్వాలేదు. అవును, అది నెయ్యి వేయనా? నెయ్యి వేయకు, నెయ్యి కంపల్సరీగా వేయాలి. ఇంకొక స్పూన్ చాలు చాలు. ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఇలాగా చక్కగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. అవును, కలుపుకొని అప్పుడు ఇలా పెడచ్ చేసుకొని నోరు ఊరిపోతుంది. నోరు ఊరిపోతుంది. చిన్నికి పెడితే బాగుంటుంది. మా ఇంట్లో ఈయన బాగా అన్నం కలిపి ముద్దలు పెట్టడం అలవాటు అండి మాకు. ఇలాగే ఏమన్నా పచ్చళ్ళు కానీ కారపొడులు కానీ చక్కగా నెయ్యి వేసి మంచిగా కలిపి ముద్దలు పెడతారు, నాతో సహా అందరికీ. కొత్త ఆవకాయ వచ్చినప్పుడు, కొత్త ఆవకాయ ఇచ్చినప్పుడు, మామిడి పచ్చడికి, దేనికైనా సరే ముద్దలు కలిపి పెడతారు, బాగుంటది. నాకే ఇంత పెద్ద ముద్దే నెయ్యి కలిపాను కదా. సూపర్ సూపర్ సూపర్, ఎంత బాగుందండి. మంచి పొడి చేసాం, చాలా అది బాగుంది. వేడ అయిపోయేటట్టుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్ లో. అవును, మరి చిక్కుడుకాయ కూరకి కూడా న్యాయం చేకూర్చాలి కదా. తిని చూడండి. ఆ రైస్ అయిపోయిన తర్వాత మీకు బ్రౌన్ రైస్ పెట్టేస్తాను. ఎంత బాగుందోనండి కారపొడి, ఒకసారి ట్రై చేయండి. ఇందులో కొంచెం బెల్లం, కొంచెం చింతపండు వేసుకుంటే కమ్మగా ఉంటుంది అనమాట. అసలు కాకరకాయ పొడి అంటేనే కానీ ఎవరికి తెలియదు, అంత రుచిగా ఉంది. చేతి పెద్ద ఏమీ లేదు, నెయ్యి వేసుకుంటే అసలు చేతి తెలియట్లేదు. నెయ్యి వేసుకుంటే అస్సలు, నెయ్యి లేకుండా తింటే కొంచెం తెలుస్తుంది కానీ నెయ్యి వేసుకుంటే అస్సలు చేతి తెలియట్లేదండి. బ్రహ్మాండంగా ఉంది. చిక్కుడుకాయ కూర కూడా చూడండి. మా పిల్లలకి కూడా బాగా ఇష్టం అండి ఇటువంటి కారాలు, పచ్చళ్ళు. రోటి పచ్చడి అంటే మా అబ్బాయికి కూడా బాగా ఇష్టం, అందుకని నేను రోటి పచ్చడి చేసేసరికి వెంటనే వచ్చేస్తాడనమాట. టమాటా చిక్కుడుకాయ కూడా చాలా బాగుంది. బాగుందా? అందులో కొంచెం పల్లి కూడా వేసాను. గింజలు మంచుకున్నాయి, మంచిగా పక్కనకి వచ్చే గింజలు. అవును, చాలా బాగుంది. బాగా కుదిరినాయండి. కారపొడి అయితే తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన విధంగాను. ఓకే, మీకు అంతా కరెక్ట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్గా చూపించాను నేను. ఏది మిస్ అవ్వనండి. ఓకే, మిస్ అయితే కనుక చెప్తాను అనమాట. ఓకే అండి, ఈ రెండు రెసిపీలు చాలా బాగా కుదిరినాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు పెట్టే ప్రతి కామెంటు నాకు చాలా విలువైందండి. నేను ప్రతి కామెంట్కి కూడా కొంచెం లేట్ అయినా కానీ రిప్లై ఇస్తాను. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నానండి, అందు గురించి నేను తొందరగా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఒక రోజు 2 రోజులు పెట్టేస్తుంది, అందు గురించి ఏమీ అనుకోవద్దు, కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారులే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఈ కారపొడి మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట.